ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యుడు. అమ్మా బైబిల్ తెలిసారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీ బైబిల్ ఏముందో? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. దరిద్రుడు కాదని. ఈనాడు చాలా మంది దరిద్రులు అవుతున్నారంటే కారణం, ఈనాడు చాలా మంది కష్టాలకు నష్టాలకు గురవుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఈ ప్రవచన వాక్యములు చదవకపోవటం. గుడికి బాగానే వస్తాం, ఆదివారం మాత్రం గుడికి వస్తాం, ఓ పాట పాడతాం, ఓ మొక్క ప్రార్థన చేస్తాం, ఓ వాక్యం వింటాం, ఇటుకొచ్చేస్తాం. ఇటుకొచ్చేసిన తర్వాత మళ్ళీ బైబిల్ చదువొచ్చినా కూడా బైబిల్ చదువునటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇంటి పను, వంట పను, పొలం పను, డబ్బులు వచ్చే పను, వ్యాపారము, ఆ ఊరు ఈ ఊరు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ధన్యతను పోగొట్టుకుంటున్నారు, దరిద్రత అనుభవిస్తున్నారు. ఈ రోజు మీతో సూటిగా ప్రభు మాట్లాడుతున్నారు. నీ దరిద్రత పోవాలంటే, నీ యొక్క వ్యాధి బాధ పోవాలంటే, నీ యొక్క మరి కష్ట నష్టాలకు అనుభవిస్తున్నటువంటి కీడు పోవాలంటే ఈ ప్రవచన వాక్యమును నువ్వు చదవాలి. ఇకంటున్నాడు, ఎందుకు చదవాలంటే సమయము సమీపించినది కనుక. సమయం, ఏ సమయం? చాలా మంది అంటారు పోయే కాలం వచ్చిందంటారు కొంతమంది. నువ్వు పోయే కాలం వచ్చిందన్నట్టుగా మాట్లాడతారు. వాక్యం ఏమంటున్నాడు? సమయము సమీపించినది కనుక. నువ్వు అనుకోవచ్చు, నాకు 30 సంవత్సరాలు వచ్చి ఇంకా 70 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకుంటావేమో. నాకు 50 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా నేను 50 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకుంటావేమో. వాక్యంలో చెప్పబడిన సత్యం ఏంటంటే సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. అంటే ఎవరు ధన్యులవుతారో వారిని వివరిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం. ప్రవచన వాక్యాలు చదివేవాడు ధన్యుడు. పేపర్ చదవడానికి ఇష్టపడతాం, న్యూస్ పేపర్, డిటెక్టివ్ చదవడానికి ఇష్టపడతాం, నవల్స్ చదవడానికి ఇష్టపడతాం, స్టోరీస్ చదవడానికి ఇష్టపడతాం, చదువుకునే పుస్తకాలు చదవడానికి ఇష్టపడతాం. వారిని ధన్యుడు అని చెప్పట్లేదు, కానీ ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యుడు. వినాలి. ఈనాడు దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు, చెడు మాటలు వినడానికి ఇష్టపడతారు. ఏమిటా చెడు మాటలు అంటే? ఎల్లమ్మ కోసం పుల్లమ్మ కోసం చెప్పుకుంటారే అవి చెడు మాటలు. ఎల్లమ్మ లేనప్పుడు పుల్లమ్మ లేనప్పుడు చెప్పుకుంటున్నావే అవి చెడు మాటలు. ఎల్లమ్మ ఉన్నప్పుడు పుల్లమ్మ చెంప పగలబడుతుందని భయం. అంత భయం ఉన్న వ్యక్తివి ఎల్లమ్మ కబురు పుల్లమ్మ కబురు నీకెందుకు? అవి శ్రద్ధగా వింటారు చాలా మంది, జాగ్రత్తగా వింటారు చాలా మంది. వారిని ధన్యులనలేదు. ప్రవచన వాక్యాన్ని చదివేవాడు ధన్యుడు. ఆ వాక్యాన్ని విని వాటిని గైకొనేవాడు ధన్యుడు అని చెప్పబడుతుంది. టీవీ పెట్టుకుంటాం, చక్కగా సీరియల్ చూస్తాం, టీవీ పెట్టుకుంటే చక్కగా సినిమాలు చూస్తాం. వాళ్ళని ధన్యుడు అనలేదు, దరిద్రుడు అన్నారు. ఎందుకంటే ఆ టీవీలు చూసి, ఆ సీరియల్ చూసి, ఆ సినిమాలు చూసి హృదయం పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనసును పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బ్రతుకులను నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటికి బానిసలైపోయి కష్టాలు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.